అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు. మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. వాటిని విని మీ మనసు గాల్లో తేలడం మాత్రం ఖాయము. ఈ రోజు మీరు మాత్రము శుభవార్త వినగానే పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు. అవగాహనతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది. బాధ్యతలు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవస్థను బట్టి పనులను చేయవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ ఉన్నది. ఈ రోజు ఈ రాశి తొందరపాటు వలన ఎటువంటి వ్యాపారంలో అయినా సరే పెద్ద మొత్తంలో పెట్టుబడి అనేది పెట్టకుండా ఉంటేనే మంచిది. మరియు ముందడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఈరోజు మీకు చాలా మంది మీ పేరును చెడగొట్టే, మీ పనిని చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ మీ మాత్రము తగినటువంటి ధైర్యంతో, నమ్మకంతో ముందడుగు వేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాశివారు మాత్రము భాగస్వామ్య అనుభూతి కూడా కనిపిస్తున్నది. ఈరోజు మీకు చక్కని విషయాలు అనేది అందుకోవడం సాధ్యమవుతుంది. క్లిష్ట పరిస్థితుల నుండి కూడా మీరు సునాయాసంగా బయటపడగలుగుతారు. అటువంటి మంచి సామర్థ్యం మీరు నమ్మకం కలిగి ఉంటారు. మీరు ఈరోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. మరియు విద్యార్థులు మాత్రము శ్రమగుద్దక ఫలితాలను అందుకోగలుగుతారు. దాంతో పాటు ఈరోజు గురువుల యొక్క ఆశీర్వాదం కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. మన్ననలు కూడా పొందగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా ఉండటం అనేది జరుగుతుంది. ఈరోజు కృషి యొక్క ఫలితాలు పొందగలుగుతారు. కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకూడదు. ఈరోజు ఈ రాశి నెగిటివ్ గా ఆలోచించకండి. నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు రాశి వల్ల మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలు అందుకోవడం కూడా సాధ్యతరమవుతుంది. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా చక్కని ప్రయోజనాలను పొందే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ రోజు రాశి మాత్రం అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. మరియు కేవలము మీ యొక్క సమస్యలను పరిష్కరించుకునే దిశగా మాత్రమే పయనించాలి. ఈ రోజు రాశి మాత్రము అదనపు బాధ్యతలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాలలో అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారంలో విస్తరణ అయితే కనిపిస్తుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. కుటుంబము, స్నేహితుల సహకారంతో పనుల ఆటంకాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి. మిత్రులతోటి సమావేశము మనసుకు ప్రశాంతతనైతే కలిగిస్తుంది. ఇక విద్యలో విజయం అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకు వాతావరణం అయితే అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. విపరీతమైన ఖర్చు అనేది ఉంటుంది. కాబట్టి మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఎంత మాత్రము ఉన్నది. ఈ రోజు ఈ రాశి వారికి సంపద అయితే పెరుగుతుంది. దాంతో పాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు మనసును ఎక్కువ మొత్తంలో ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నాలు చేయాలి. ఈ రోజు వైవాహిక జీవితంలో సంతోషం అనేది రాబోతుంది. సంతోషం అనేది ఉంటుంది. మీ మాటల్లో భావోద్వేగాలను నియంత్రించండి. ఎలాంటి తొందరపాటు నిర్ణయం కూడా ఈ రోజు ప్రేమికులు తీసుకోకుండా ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఇక ప్రేమికులు మాత్రము జాగ్రత్త వహించవలసినటువంటి రోజు. ఇక కుటుంబ జీవితము సంతోషంగా ఉండటం కొరకు మీరు చక్కని ప్రయత్నాలను అయితే కొనసాగిస్తారు. కుటుంబంతో కలిసి ఏదైనా సరే మతపరమైన స్థలానికి దర్శించాలనేటటువంటి ప్లాన్లు కూడా చేసుకోవచ్చు. ఈ రోజు రాశి మాత్రము కృషి యొక్క ఫలితాలు సాధించే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ఈరోజు చేసినటువంటి ప్రయత్నంలో అయితే తప్పకుండా సఫలీకృతం కూడా అవుతారు. ఈరోజు అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు కూడా చేయకూడదు. మీలో నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి. అయితే నెగిటివ్గా ఆలోచించే వారిని ఈరోజు దూరంగా ఉంచాలి. మరియు ఖర్చులు అయితే అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఈరోజు అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు చక్కని ప్రయోజనాన్ని అయితే ఖచ్చితంగా
ఎక్కువగా పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా కనిపిస్తూ ఉన్నది. విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు మాత్రము భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉంటేనే మంచిది. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాశివాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరము ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి అయితే మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేసే సమయం ఇది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడడం కూడా ఈరోజు సాధ్యతరం అవుతుంది. ఇక ఆరోగ్య విషయాల్లో మాత్రం యోగా, వ్యాయామము, ప్రాణాయామం చేయట కారణంగా మీకు మెరుగైన ఫలితాలు అందుకుంటారు. మీకు ఉన్నటువంటి ఒక సమస్య ఈరోజు తొలగించబడడం సాధ్యమవుతుంది. ఒకరి సహాయం అందుకోవడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు రాశివారు ఆగిపోయిన పనులు కూడా చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. ఈరోజు తెలియని వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు వారితోటి మనసులోని విషయాలను బయట పెట్టేయకండి. తొందరపాటుగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. మనసు యొక్క ఇబ్బందులు అనేవి ఈ రోజు మరి తొలగించడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తారు. సుఖాలు అయితే పెరిగే లక్షణాలు భార్యాభర్తల మధ్య కనిపిస్తున్నాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితను విడిచిపెట్టడం ఈ రోజు సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వాళ్ళు మరి పరిస్థితులను బట్టి పనులను కొనసాగించవలసిన అవసరం ఉన్నది. లాభం అనేది మీకు ఎక్కువగానే కలిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో మెరుగైన పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. మంచి లాభాల దిశగా వ్యాపారాలు సాగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. అన్ని పనులు సొంతంగా చేసుకుంటారు. ఈ రోజు రాశివాళ్ళు మాత్రం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలను చేయాలి. ఇక ప్రైవేటు విషయాలలో కూడా ఓపికగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు కూడా మరి లభించే అవకాశం కూడా ఉన్నది. సమతుల్యతను ఏర్పాటు చేయటం అనేది చాలా అవసరము. ఈ రోజు రాశివారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. ఇక కుటుంబ సభ్యుల సలహాలతోటి మీకు ఈరోజు చాలా మంచి ప్రయోజనం అనేది చేకూరబోతుంది. గందరగోళ పరిస్థితి నుండి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యవస్థను బట్టి నొక్కి చెప్పడం సాధ్యమవుతుంది. ఈ రోజు రాశివాళ్ళు మాత్రం అధిక ప్రసిద్ధ వ్యక్తులను కలవడం కూడా సాధ్యమవుతుంది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు సంభాషణలో ఈ రోజు మీరు తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటల్లో భావోద్వేగాలను నియంత్రించాల్సి ఉంటుంది. ఎలాంటి తొందరపాటు నిర్ణయం కూడా ఈ రోజు తీసుకోకుండా ఉండాలి. కుటుంబ జీవితం అప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి మీరు ఏదైనా సరే స్థలానికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆహ్లాదకరమైన ప్రదేశాలను వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో వాతావరణం అయితే అనుకూలంగా మారుతుంది. వ్యాపార విస్తరణ కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ బాధ్యతలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అయితే మరి మెరుగే లక్షణాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదా వనరులు కూడా ఏర్పడతాయి. అయితే విద్యా విషయాల్లో మాత్రం ఆటంకాలు ఉండొచ్చు ఈ రాశి వారికి. అయితే ఆ ఆటంకాలను తొలగించుకోవడం కొరకు ఈ రాశి వారు మాత్రము రావి చెట్టు పరిహారం తప్పకుండా చేయాలి. రావి చెట్టు కింద విద్యార్థులు మాత్రము మరి ఉదయం పూట సూర్యుడు రాక మునిపే 7 సార్లు రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత సరస్వతి మాత ఫోటోను ఉంచి మరి ఆవల నూనెతో దీపం వెలిగించి 7 అగరబత్తులను వెలిగించి మరి కొద్దిగా రాగి చెంబుతోటి నీటిని సమర్పించాలి. ఆ తర్వాత మరి రావి చెట్టు వేళ్ల దగ్గర ఉన్నటువంటి తడి మట్టిని నుదుటి పైన తిలకంలాగా వర్తించుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి దోష నివారణ జరిగి అన్ని సమస్యలు తీరిపోతాయి. మరియు సంభాషణ మితంగా మార్చుకోవాలి విద్యార్థులు. ఇది గుర్తించదగినటువంటి విషయం. అప్పుడు మాత్రమే మరి పరిస్థితులన్నీ కూడా మరి పాజిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. నెగిటివిటీ అనేది మీ నుండి తొలగించబడుతుంది. అంతా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య అయితే మరి 84 మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష. మరి ఈ రోజు పరిహారం చేసిన తర్వాత రావి చెట్టు పరిహారం చేసిన తర్వాత గాయత్రి చాలీసాను కూడా పఠించాలి. శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.